Hi friends, welcome back to my channel. Today is Navratri day 8. మాతా వారికి స్పెషల్గా టేస్టీ పాయసం ప్రిపేర్ చేశాను. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తానో చూపిస్తాను. లెట్ గెట్ స్టార్ట్ ది రెసిపీ. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని జీడిపప్పు అండ్ కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని సేమియాని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కప్పున్నర పాలు 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. అందులోనే 1/2 కప్ సగ్గుబియ్యం వేసి పాలను కొద్దిసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత 1 కప్పు సేమియాని యాడ్ చేసి కొద్దిసేపు సేమియా ఉడికినంత వరకు ఉంచాలి. నాకు పాయసం జ్యూసీగా ఉండడం అంటే ఇష్టం, అందుకని నేను వాటర్ ఎక్కువ వేసుకున్నా. ఒకవేళ కనుక మీకు కొంచెం గట్టిగా తినాలి అనిపిస్తే కనుక వాటర్ తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ స్వీట్ పాయసం రెడీ. ఈ ప్రసాదాన్ని శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా మన డే 8 నైవేద్యం ప్రసాదం రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దసరాకి ఈ ప్రసాదం ఫెస్టివల్ వైబ్స్ని ఇంకా స్పెషల్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.